హైదరాబాద్ లో భారీ వర్షానికి చెట్లు నేలకూలాయి, ట్రాఫిక్ స్తంభించిపోయింది ఎక్కడికక్కడ. అయితే హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఇన్ని రోజులు ఎండలు వడగాలంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ హైదరాబాద్ నగరవాసులు ఒక్కసారిగా చల్లబడ్డారు. దాదాపు ఈరోజు సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో హైదరాబాద్లో రోడ్లన్నీ జలమయ్యాయి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు, రోడ్లు మొత్తం పూర్తిగా జలమయం అయ్యి వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. నగరవాసులు ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కూడా ఈరోజు సాయంత్రం పూర్తిగా వర్షం కారణంగా పంటలు కూడా నష్టపోయాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో బస్సులతో పాటు ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో స్టేషన్ దగ్గర మనం తాజా పరిస్థితి చూడవచ్చు, పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. కెమెరామెన్ రామిరెడ్డితో శ్రీధర్, TV9 హైదరాబాద్. హైదరాబాద్ ని ఒక్కసారిగా చల్లబరిచిన భారీ వర్షానికి సంబంధించిన అప్డేట్ ను లక్రీకాపూల్ నుంచి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం మనం నాగార్జున సర్కిల్లో ఉన్నాం. హైదరాబాద్ నాగార్జున సర్కిల్లో పరిస్థితి ఏ విధంగా చూస్తున్నాం. అకాలంగా కురిసిన భారీ వర్షాల దాటికి ఈ ప్రాంతం మొత్తం కూడా చిన్నపాటి చెరువుల్లా తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. మన వెనకాల ఒకసారి సిచ్యువేషన్ చూసుకుంటే, ఒకవైపు వర్షంలోనే పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. రోడ్లు మొత్తం కూడా జలమయం అయిపోయాయి. భారీ వర్షం దాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగి నిలమట్టమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ నాగార్జున సర్కిల్తో పాటు పంజాగుట్ట సర్కిల్, అదేవిధంగా ఏవీ కాలేజీ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాల దాటికి మొత్తం రోడ్లన్నీ కూడా చుట్టుపక్కల జలమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, నాగార్జున సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే వాటినంటిని కూడా వాహన రోకపోకలను మళ్ళీ క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వర్షం భారీగా కురుస్తున్న నేపథ్యంలో తమ ఇళ్లకు చేరుకోవడానికి చాలామంది ఇక్కడ వేచి ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎలా చూస్తారు ఈరోజు ఇక్కడ భారీగా కురుస్తున్న వర్షాలను? వర్షం చాలా పడాలండి, ఎందుకంటే 2-3 డేస్ నుంచి సమ్మర్ చాలా హీట్ ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. వర్షం పడాలి, బట్ ట్రాఫిక్ జామ్తో చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుంది, వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఆఫీస్ టైమింగ్స్ అయిపోయినందుకు వచ్చినందువల్ల ఇబ్బందులు చాలా పడుతున్నాం. ఓకే, ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద భారీ వర్షం దాటికి ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేదా రోడ్లన్నీ జలమయం కావచ్చు, కానీ ఇంతకాలం ఉక్కపోతలకు అల్లాడిపోయిన జనం ఇప్పుడు ఉపశమనం లభించిందనే చెప్పొచ్చు. ఇంతకాలం ఉక్కపోతతో మొత్తం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయటకు వస్తే వడదెబ్బతో చాలామంది ఆసుపత్రి పాలు కూడా అయిన సిచ్యువేషన్ మనం చూసాం. భారీ ఉష్ణోగ్రతలు దాటికి ఎక్కడికక్కడ చెరువులు కూడా ఎండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకు నగరంలో చాలా నగర కూడల్లో చిన్నపాటి చెరువుల్లా తలపిస్తున్నాయి. ట్రాఫిక్ అయితే జామ్ అయిన పరిస్థితి అయితే నాగార్జున సర్కిల్లో కొనసాగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మొత్తం మీద అయితే భారీ వర్షాలు నగరాన్ని తీపి కబురు, చల్లని కబురు తీసుకుని వచ్చింది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొద్దిపాటి ట్రాఫిక్ కష్టాలు సహజమే, కానీ మొత్తం మీద వర్షాలు కురవడం తమందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నగరవాసులు. కెమెరా పర్సన్ హరికృష్ణతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. బంజారాహిల్స్ లో పరిస్థితిపై మా ప్రతినిధి ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత 10 రోజుల నుండి కూడా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు తెల్లవారుజామున సైతం ఇదే తరహాలో చిరుజల్లులు పడ్డాయి. ఇప్పుడు సాయంత్రం గత 5 గంటల నుండి కూడా విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో మొత్తం మోకాళ్ళ లోతటి నీళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాము. అయితే మరొక 2 గంటల పాటు వర్షం ఇదే రీతిలో పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుతో పాటు రేపు సైతం హైదరాబాద్లో ఇదే విధంగా వాతావరణం ఉండబోతుంది. రేపు కూడా ఇదే రీతిలో వర్షాలు పడతాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దట్టు ఈవినింగ్ అవర్స్ ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్ళేటువంటి
టైంలో ఒకసారిగా భారీ వర్షం పడుతుండడంతో అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రేపు సైతం హైదరాబాద్లో ఇదే రీతిలో వర్షాలు పడబోతున్నాయి. ఈరోజు నమోదైనటువంటి 35 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా రేపు తగ్గేటువంటి అవకాశం ఉంది. రేపు కూడా ఇదే రీతిలో హైదరాబాద్లో వాతావరణం అంతా కూడా చల్లగా ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేడుగల్లి శ్రీధర్తో ప్రణీత, టీవీ9 హైదరాబాద్ నుండి.